హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నా, అందులోనే ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై, బగారా రైస్ చేశాను. మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరు కారం తెచ్చుకున్నా. గుంటూరు కారం అంటే నాకు చాలా ఇష్టం. చాలా నషాలానికి ఎక్కుతుంది గుంటూరు కారం, ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి కారం నాకు చాలా ఇష్టం. అందుకే తెచ్చుకున్నాను. గుంటూరు కారంతో గుంటూరు చికెన్ ఫ్రై చేశాను. ట్రై చేయండి ఒకసారి. వచ్చేయండి వీడియోలోకి. చికెన్ హాఫ్ కేజీ తీసుకున్న, శుభ్రంగా కడిగేసేసి పసుపు ఉప్పు వేసి అన్నీ శుభ్రంగా కడిగేసుకున్న. తర్వాత టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టేసుకున్న. బగారా రైస్కి చికెన్కి 2 నిమ్మకాయలు. తర్వాత బిర్యానీ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు బిర్యానీ రైస్కి శుభ్రంగా కడిగేసుకోవాలి. 2 గ్లాసులు పోసేస్తున్నాను గిన్నెలో. శుభ్రంగా 3-4 సార్లు కడిగేసేసుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టేసేయండి, నాంతాయి మీకు. ఆ తర్వాత బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను. చికెన్ ఫ్రైకి ఒక ఉల్లిపాయ వేసేసుకున్నా, ఎక్కువ వేసుకోలే. 2 టమాటాలు వేసుకున్నా. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు వేసుకొని ఒక్కసారి తిప్పేసిన తర్వాత కొంచెం ఎరగైన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక ఏలక్కాయలు, చెక్క, లవంగం 4 వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నా. తొందరగా మనకి ఆనియన్స్ ఏమైనా ఉన్నా తొందరగా వేగిపోతాయి. ఇంకా తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా 2, పచ్చిమిర్చి తిప్పేసి మూత పెట్టేసాను, గాజు మూత. తర్వాత బగారా రైస్కి ఇటు గిన్నె పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసుకున్నా. బిర్యానీ దినుసులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ మీకు తెలుసు, సాజీరా అవన్నీ వేసేసుకున్న. తర్వాత ఆనియన్స్ ఒక్క ఆనియన్ పొడిగా తరిగేసుకున్న తర్వాత కొంచెం తిప్పేసిన తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కొంచెం అటు ఎర్రగా ఎగుతున్న లోపల ఇటు టమాటా మగ్గిన తర్వాత చికెన్ ముందుగా కడిగి పెట్టేసుకున్నాం కదా మనము, అది ఒకసారి వేసేసేసి క్లీన్గా ముందుగా కడిగేసి పెట్టేసుకోండి. దానికి ఏమైనా ఉన్నా జస్ట్ ఎలర్జీ కొవ్వు ఏమైనా ఉన్నా తీసేసేసుకోండి. ఇది మా ఆయనకి చాలా ఇష్టం. చికెన్లో అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటాడు, అందుకే చేశాను. తర్వాత చికెన్ వేసి తిప్పేసి మూత పెట్టేశాను. ఇటు ఆనియన్స్ వేగిపోయినాయి. టమాటా, పచ్చిమిర్చి కాయలు వేసేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, అన్నీ తిప్పేసేసుకున్నాను. తిప్పుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పిన తర్వాత ఏదైనా మనం చేసుకునే విధానం ఉంటుంది. తిప్పేసేసి మూత పెట్టేసాను. ఇటు ఒకసారి గాజు మూత తీసేసేసి వాటర్ కొంచెం వస్తుంది కదా, కొంచెం మనం సాల్ట్ వేసేస్తే ఇంకా మనకి వాటర్ వచ్చేస్తుంది. సాల్ట్ వేసేసుకున్నాను, వాటర్ వచ్చేస్తుంది. తర్వాత నేను వాటర్ ఇంకేం పోసుకోలే. చికెన్ ఫ్రై ఇట్లా ట్రై చేయండి. ఎవరెవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు, నా స్టైల్లో ఇలా చేశాను. సూపర్గా ఉంటుంది. గుంటూరు కారంతో ఒకసారి ట్రై చేయండి. నషాలకు ఎక్కుతుంది ఆ కారం అంటేనే, అంత బాగుంటుంది. ఎందుకంటే అక్కడే పుట్టాను కాబట్టి, అక్కడే పెరిగాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే గుంటూరు అంటేనే స్పైసీ, అందుకే కారం తెచ్చుకున్నాను. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత బగారా రైస్ మొత్తం వేగిన తర్వాత 2 గ్లాసులు బియ్యానికి 3.5 పోసాను. 4 పోయకూడదు, ఎందుకంటే మెత్తబడిపోతుంది. ఆల్రెడీ బియ్యం నానబెడతాం కదా. వాటర్ 3.5 పోసుకున్నాను. 3.5 పోసేసుకొని సాల్ట్ వేసుకున్నాను. జీలకర్ర వేసాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది బగారా రైస్లోకి. తర్వాత అవన్నీ ఒకసారి తిప్పేసేసి మూత పెట్టాను. ఇటు చికెన్కి వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి, సాల్ట్ వేస్తే. ఇంకా నేను వాటర్ అస్సలు ఇంచు కూడా పోయలేదు, కొంచెం కూడా. ఆ నీళ్ళతోనే మనకి ఇదైపోతుంది. తర్వాత ఈ బగారా రైస్కి ఇట్లా మరిగిన తర్వాత బిర్యానీ నానబెట్టేసుకుంటాం కదా, అందులో వేసేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసి ఇటు మూత తీసేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే వేరే మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి కొంచెం షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ కూడా చేస్తుంటే లైవ్ కూడా మాట్లాడటానికి రండి. ఖచ్చితంగా నా వీడియోలు మాత్రం వేరే వాళ్ళకి మీకు నచ్చితే మాత్రం వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది బగారా రైస్ అయిపోయింది. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి మూత పెట్టేసి వాటర్ పోసి గిన్నె బరువు పెట్టేయండి. తర్వాత ఇటు చికెన్ మీద మూత తీసేసేసి వాటరు, కొంచెం పెరుగు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా మొత్తం 3 వేసేసాను. 4 వేసేసేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేశాను.
ఇటు చూడండి బగారా రైస్ అయిపోయింది మనకు పూర్తిగా. కొంచెం ఏమైనా ఉన్నా పైన ఇట్లా చూడండి అట్లా గుచ్చితే తడి అంటకూడదు. తర్వాత మూత పెట్టేసేయండి ఆఫ్ చేసేసి. అదే తడి ఉన్నా ఏమైనా ఉన్నా ఇది అయిపోతుంది. ఆల్రెడీ తడి అయితే లేదు నాకు. అయిపోయింది బగారా రైస్. ఇది చికెన్ మూత తీసేసి నిమ్మకాయ పిండుకున్నాను. గుంటూరు కారము 2 స్పూన్లు వేసుకున్నాను. ఎందుకంటే చికెన్ అంటేనే స్పైసీగా తింటారు ఇంట్లో మా వాళ్ళు. అందుకని చికెన్ స్పైసీగానే చేశాను. తర్వాత కస్తూరి మెంతి చేత్తో నలిపేసేసి వేసేసుకున్నాను. మొత్తం వేసేసేసి తిప్పేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఒకవేళ నా వీడియోలు మాత్రం నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేస్తున్నా అంటే ఒక్కసారి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, ఖచ్చితంగా కొట్టండి. మళ్ళీ సరికొత్త వీడియోతో రావాలంటే మీకు బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టాలి. నా వీడియోలు చూడాలంటే మీరు వీళ్ళు నచ్చుతున్నాయా నచ్చట్లేదో కూడా కామెంట్ చేయండి. నా వంటలు ఏమైనా ట్రై చేస్తున్నా ఒకవేళ అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఉంటాను. మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్.